2025లో జరిగిన యుద్ధంలో ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్య బ్రహ్మాస్ మిసైల్స్ గానీ, అండ్ తేజాస్ ఫైటర్ జెట్స్ గానీ, రాడార్స్ గానీ, శాటిలైట్స్ గానీ వీటన్నిటి గురించి మీరు విన్నారా? అయితే అట్లాంటి సెక్టార్‌లో అవి తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ గురించి, ఏ కంపెనీ తయారు చేస్తుందో వాటికున్న డిమాండ్ గురించి ఇప్పుడు క్లియర్‌గా నేను చెప్తాను వినండి. ముందుగా అందరికీ స్వాగతం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మన డిఫెన్స్ సెక్టార్ ప్రకారంగా చూసుకుంటే, మనకి డిఫెన్స్ సెక్టార్ ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి ఇయర్ మన గవర్నమెంట్ నుంచి స్పెండింగ్ జరుగుతుంది. ఈ ఇయర్ చూస్తే 9.5% బడ్జెట్ అనే అలొకేషన్ అయితే జరిగింది. సో లాస్ట్ ఇయర్ ప్రకారంగా పోలిస్తే ఈ ఇయర్ ఒక 10% గ్రోత్ ఉంది. సో ప్రతి ఇయర్ మనము డిఫెన్స్ పరంగా 13 to 15% వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు డిఫెన్స్ బడ్జెట్ ప్రకారంగా. సో ఇది ఫస్ట్ పుష్ గవర్నమెంట్ నుంచి ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ మనకి 6.8 lakhs crore బడ్జెట్ అనేది డిఫెన్స్కి శాంక్షన్ అయింది. అండ్ ప్రతి ఇయర్ మనం చూసినామంటే, లాస్ట్ ఇయర్ ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. ఈ ఇయర్ చూసినామంటే రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది. తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతున్నాయి. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక వార్ అయితే జరుగుతుంది. సో ఇది ఇది ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక సెకండ్ గ్రోత్ ఇంజన్ లాగా మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసేసి మేక్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ మనం మేక్ ఇన్ ఇండియా ప్రకారంగా చూసుకుంటే గిన, గవర్నమెంట్ అనేది ఒక స్ట్రాంగ్ పుష్ అయితే జరుగుతుంది. ఇంపోర్ట్స్ కానీ, తర్వాత ఇండియాలోనే తయారు చేసుకోవాలి, ఇండియాలోనే మనం యూజ్ చేసుకోవాలా, మన ఇండియన్ ప్రోడక్ట్స్ అనే ఉద్దేశంతో మనకి మేక్ ఇన్ ఇండియా సపోర్ట్ అయితే గవర్నమెంట్ నుంచి స్పష్టంగా వస్తుంది. ఇది ఒక డైరెక్ట్ బెనిఫిషియరీ డిఫెన్స్ సెక్టార్కి. నెక్స్ట్ 5 to 10 years డికేడ్ థీమ్ ఇది డిఫెన్స్ పరంగా పోలిస్తే గిన. సో ప్రతి ఒక్క సెక్టార్లో ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో రిలేటెడ్గా ఇప్పుడు డ్రోన్స్ కానీ, నెక్స్ట్ జనరేషన్ సైబర్ సెక్యూరిటీ మిసైల్స్ కానీ ప్రతి ఒక్కటి నెక్స్ట్ అప్గ్రేడ్ అవుతున్నాయి. సో ఇది ఒక మ్యాసివ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు డిఫెన్స్ సెక్టర్ పరంగా. అండ్ యాన్యువల్ గ్రోత్ చూస్తే 15% to 17% పెరుగుతుంది. అండ్ 30 to 50% అప్సైడ్ పొటెన్షియల్ అయితే ఉంది. సో ఇది ఒక మల్టీ డికేడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. డిఫెన్స్ సెక్టర్ ఎవరైతే డిఫెన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ లాంగ్ టర్మ్ 5 to 10 year వ్యూ ఉండే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ వీడియో. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సో ఫస్ట్ 1 to 3 years ప్రకారంగా చూస్తే నెక్స్ట్ 1 to 3 years వరకు మనకు ఆర్డర్స్ చాలా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఏదైనా డిఫెన్స్ కాంట్రాక్ట్స్ వచ్చినాయంటే అది స్మాల్ టర్మ్ ప్రాజెక్ట్స్ కాదు, ఏదో 6 months ప్రాజెక్ట్స్ కానీ 1 year ప్రాజెక్ట్స్ కానీ కాదు. ఆల్మోస్ట్ ఎవ్రీ 5 years 10 years ప్రాజెక్ట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో సెకండ్ వచ్చేసేసి బిగ్ ప్రాజెక్ట్స్ బేసిక్గా. అండ్ సెకండ్ వచ్చేసేసి మిడ్ టర్మ్ ప్రాజెక్ట్స్. మిడ్ టర్మ్లో చూసుకుంటే కొద్ది ఎక్స్పోర్ట్స్ పరంగా మనకి ఇండియాలో ఉత్పత్తి జరుగుతుంది, ఇండియా నుంచి వేరే చోటుకి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇది సెకండ్. ఇది అండ్ థర్డ్ వచ్చేసేసి గ్లోబల్ డిఫెన్స్గా మారిపోతుంది ఇండియాలో. సో ఇది ఒక 10+ years డికేడ్ థీమ్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ వ్యూ ఉంటుందో ఇది ఒక మంచి సెక్టార్ అండ్ మంచి ఆపర్చునిటీ. ఇట్లాంటి సెక్టార్లో ఇంత మంచి ఆపర్చునిటీ ఉన్న థీమ్లో నేను ఒక స్టాక్ పిక్ చేసినాను. సో ముందుగా ఇది నేను ఎట్లాంటి బై సెల్ రికమెండేషన్ కాదు, మార్కెట్లో ఉండే డేటాని మీ ముందుకు తీసుకొచ్చినాను. సో నా అనాలిసిస్ యాడ్ చేసినాను అండ్ ఆ డేటా కలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఎటువంటి బై సెల్ రికమెండేషన్స్ కాదు, జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేస్తున్న వీడియో ఇది, అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఫస్ట్ ఇప్పుడు మనకి డేటా ప్యాటర్న్స్, స్టాక్ ప్రైస్ వచ్చేసి 3,300లో ఉంది అండ్ మార్కెట్ క్యాప్ 18,000 crores ఉంది. ఆల్ టైమ్ హై ఆర్డర్ బుక్, ప్రజెంట్ ఆర్డర్ బుక్ అయితే 2,000 crores ఉంది. దీని గురించి మనం ఇప్పుడు కొద్దిసేపులో మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ డిఫెన్స్ ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ 35 years నుంచి ఇది డేటా ప్యాటర్న్స్ అనేది మన డిఫెన్స్ సెక్టార్లో రారాజుగా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క సెక్టార్ గురించి ప్రతి ఒక్క టాపిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తేజాస్ ఫ్లైటర్ జెట్స్ అని మనకి లాస్ట్ ఇయర్ జరిగిన యుద్ధంలో ఇది తేజాస్ ఫ్లైటర్ జెట్స్ కానీ, బ్రహ్మోస్ మిసైల్స్ కానీ ఇవి చాలా యూజ్ అయినాయి మన ఇండియన్ ఆర్మీకి కానీ. సో ప్రతి ఒక్క ఇండియన్ ఆర్మీ గర్వించదగ్గ కంపెనీ అని చెప్పుకోవచ్చు మన ఇండియాలో ఇది తయారు అవుతున్నందుకు. సో ఫస్ట్ పరంగా తేజాస్ నెట్వర్క్ ఫ్లైటర్ జెట్ పరంగా ఈ ఫ్లైటర్ జెట్ ఏం చేస్తుందంటే, మనకు పాకిస్తాన్ నుంచి ఏమన్నా వచ్చే డ్రోన్స్ కానీ వెపన్స్ కానీ ఇది డిటెక్ట్ చేసుకుంటుంది. ఆ సెన్సార్స్ యూస్ చేసుకొని డిటెక్ట్ చేసుకుంటుంది, కరెక్ట్ లొకేషన్ పోయి హిట్ చేస్తుంది టార్గెట్ని. అది తేజాస్ ఫ్లైటర్ జెట్ నెట్. అండ్ నెక్స్ట్ బ్రహ్మాస్ మిసైల్స్ కూడా సేమ్ అంతే. ఇక్కడ బేసిక్గా చెప్పాలంటే గన్స్ మీద ఇది ఆధారపడదు. గన్స్ ఏ సిచ్యుయేషన్లో పోవాలి, ఎక్కడికి పోవాలి, విజిబిలిటీ, బ్రెయిన్ రిలేటెడ్ థింగ్స్ ఇది తయారు చేస్తుంది. ఇప్పుడు
ఇది ఇది డేటా ప్యాటర్న్ చేసే బిజినెస్ బేసిక్గా. నెక్స్ట్ దీని ఆర్డర్ బుక్ చూసినారంటే ఆర్డర్ బుక్ ఆల్ టైమ్ హై నుంచి ఆల్మోస్ట్ 1800 క్రోర్స్ ఆర్డర్ బుక్ ఉంది. ఇది నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎండింగ్ లోపల క్లియర్ అయిపోవాలి. సో 1 ఇయర్లో 2000 క్రోర్స్ అనేది మోర్ విజిబిలిటీ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి వీళ్ళకి వస్తున్న కాంట్రాక్ట్స్ అయితే ఇప్పుడు ఇండోనేషియాలతో ఒక డీల్ కుదిరించుకుంది ఇది. సో మనకి మార్చ్ 2026 నాటికి డైరెక్ట్గా రెవెన్యూ బూస్ట్ అవుతుందని కంపెనీ సైడ్ నుంచి గైడెన్స్ ఇచ్చినారు. అది కొద్దిసేపులో మాట్లాడుకుందాము. అండ్ స్టాక్ ప్రైస్ చూసినా కూడా 1 ఇయర్లో ఆల్మోస్ట్ 90% పెరిగింది. అది ఆ రీజన్తోనే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో బేసిక్గా మనం లాస్ట్ 1 ఇయర్ నుంచి చూస్తే ప్రతి ఒక్క స్టాక్ పడుతుంది. ఈవెన్ లార్జ్ క్యాప్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి ఆ స్టాక్స్ కూడా పడిపోతున్నాయి. కానీ ఈ స్టాక్ మాత్రం స్ట్రాంగ్గా రైజ్ అవుతుంది. సో ఇట్లాంటి స్టాక్స్ ఎప్పుడైనా కానీ మనకు మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు పెరుగుతున్నాయి, అవి స్ట్రెంత్ చూపిస్తున్నట్టు. అండ్ ఫ్యూచర్లో కూడా పెరిగే స్కోప్ ఉంది. ఇది జస్ట్ నా అజంప్షన్ మాత్రమే. సో నేను జస్ట్ ఇది సెబీ రీసెర్చ్ అనలిస్ట్ అయితే కాదు, జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్కి నేను చెప్తున్నాను. సో డిఫెన్స్ బడ్జెట్ ప్రకారంగా చూస్తే 10% ఈ ఇయర్ ఇంక్రీజ్ అయింది. అండ్ 75% మనకి డొమెస్టిక్ నుంచే మనం మేక్ ఇన్ ఇండియా పరంగా మనం తయారు చేసుకోవాలని గవర్నమెంట్ ఎయిమ్ తీసుకుంది. అండ్ క్యూఐపి కూడా వీళ్ళు రీసెంట్గా రైజ్ చేసినారు. అండ్ మార్జిన్స్ పరంగా చూస్తే హై మార్జిన్ బిజినెస్ ఇది. నేను ఆ మార్జిన్స్ గురించి కూడా ఇది కొద్దిసేపులో నేను టచ్ చేస్తాను. సో ఇప్పుడు మనకి వీళ్ళ కస్టమర్స్ అయితే హెచ్ఏఎల్, డిఆర్డిఓ అండ్ బిఈఎల్, ఐఎండి అండ్ ఇస్రో, ఐఏఎఫ్ ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలు, గవర్నమెంట్ సంస్థలు. ఒక్కసారి వీళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుంచి ట్రస్ట్ ఏర్పడినాక వాళ్ళంతా ఈజీగా ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి ఆర్డర్స్కి మూవ్ అవ్వరు. 100% వీళ్ళ దగ్గర నుంచే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కానీ ఆర్డర్స్ కానీ వస్తాయి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏదైనా సినిమా, మూవీ కానీ ఏదైనా హిట్ అయిందనుకోండి, దానికి మేజర్ స్టోరీతో పాటు స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఎంత ఇంపార్టెంటో. సో ఇక్కడ మన డిఫెన్స్ సెక్టార్ బూమ్ అవుతుందంటే దానికి రిలేటెడ్గా ఈ డేటా డేటా ఈ స్టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రేడార్ సిస్టమ్లో 72% రెవెన్యూ వస్తుంది. అండ్ ఎలక్ట్రానిక్ అండ్ వార్ఫేర్లో చూస్తే డేటా న్యూరలైజింగ్ అండ్ కాక్పిట్లో ప్రకారం ఇవన్నీ ఈ బిజినెస్ పరంగా ఈ వర్టికల్స్ నుంచి వాళ్ళకి మనీ యాడ్ అవుతుంది. అండ్ థర్డ్ ప్రకారం ఫైనాన్షియల్ ప్రకారంగా చూస్తే ఒక రెవెన్యూలో వీళ్ళు జనరేట్ చేసేది ఆల్మోస్ట్ 200 crores ప్రాఫిట్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ 30% ప్రాఫిట్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అండ్ డెప్ట్ టు ఈక్విటీ రేషియో 0 ఇది. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా 64 crores నడుస్తుంది. అండ్ ఆర్ఓఈ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 22% వరకు రిటర్న్ ఇచ్చింది. అండ్ మార్జిన్స్ ప్రకారంగా చూస్తే వెరీ హై మార్జిన్ బిజినెస్. అండ్ సమ్ టైమ్స్ వోల్టాలిటీ కూడా నేను చాలా అబ్జర్వ్ చేసినాను. ఇది నేను కొద్దిసేపులో డిస్కస్ చేశాను. అండ్ డిప్టర్ డేస్ చూసుకుంటే 307 days ఇచ్చినారు. సో బేసిక్గా ఏదైనా ప్రొడక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ చేతిలో అమౌంట్ రావడానికి 300 days పడుతుంది. ఇది చాలా 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 పెద్ద రెడ్ ఫ్లాగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూస్తే 5 years నుంచి 35,000 crores జనరేట్ చేసే కంపెనీ ఇప్పుడు 213 crores జనరేట్ చేస్తుంది. అంటే ఎంత ఆల్మోస్ట్ 8 times 7 times ఇంక్రీజ్ అయింది. అండ్ రెవెన్యూ పరంగా చూస్తే 167 సేల్స్ చేసే కంపెనీ ఇప్పుడు 722 crores సేల్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 4 times రెవెన్యూ అనేది జంప్ కనబడింది ఇక్కడ. సో ఇది రెవెన్యూ పరంగా కానీ ఇది కంపెనీ గ్రో అవుతుందని ఒక మంచి సిగ్నల్ అని చెప్పి ఇచ్చుకోవచ్చు. ఆల్మోస్ట్ ప్రాఫిట్ పరంగా చూస్తే 60% సిఏజీఆర్తో గ్రో అవుతుంది. ఆ రెవెన్యూ పరంగా 35% గ్రో అవుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటా, ఏదైతే కంపెనీ 15% 20% సిఏజీఆర్తో గ్రో అవుతాయో అవి ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉండే కంపెనీస్ అని చెప్తున్నా. సో చెప్పుకోవచ్చు అని చెప్తా ఉంటాను. ఇప్పుడు ఈ కంపెనీ చూస్తే 35% గ్రోత్ జనరేట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. సో నెక్స్ట్ ఆర్డర్ పరంగా చూస్తే 1 yearలో దీనికి వచ్చిన ఆర్డర్స్ 800 Q1లో దీనికి వచ్చిన ఆర్డర్స్ 814. అండ్ ఈ టోటల్గా ఇప్పుడు ప్రెసెంట్ ఉండే ఆర్డర్స్ 2147 crores. ఇది 1 yearలో కంప్లీట్ చేయాల్సిన వర్క్. సో ఈ మేనేజ్మెంట్ సైడ్ 2000 నుంచి 3000 వరకు గ్రోత్ గైడెన్స్ అయితే ఇచ్చినారు. సో ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ అవుట్లుక్ కూడా చూద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ స్టాక్ పిఈ పరంగా చూస్తే స్టాక్ వెరీ హై వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. 60 to 65 అనేది చాలా చాలా ఎక్కువ వాల్యుయేషన్స్. అండ్ దీని కాంపిటేటివ్ సెక్టర్ పరంగా చూస్తే
అయినా 50 మల్టిపుల్స్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ సెక్టార్ పరంగా చూసుకున్నప్పుడు కొద్దిగా ప్రీమియంలోనే ఉంది. సో ఈపీఎస్ గ్రోత్ అనేది ఎవ్రీ క్వార్టర్లో గ్రో అవుతున్నట్టే చూస్తున్నాము. అండ్ స్టాక్ హిస్టారికల్ పీ కూడా ఆల్మోస్ట్ 40 to 120 పీలోనే ఉంది. ఇప్పుడు కరెక్ట్ మిడిల్ జోన్లో ఉంది. అండ్ అనలిస్ట్ ప్రకారంగా కొద్దిగా పాజిటివ్ సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ప్రమోటర్స్ పరంగా చూస్తే ప్రమోటర్స్ 42% స్టేక్ హోల్డ్ చేసినారు. వీళ్ళు ఎక్కడ ఎటువంటి డైల్యూషన్ చేయలేదు, అమ్ముకోవడం కానీ ఏం చేయలేదు. కానీ ఎఫ్ఐఎస్ అనే స్టేక్ యాడ్ చేసుకున్నారు 11.4 నుంచి 11.54 నుంచి. అండ్ డిఐఎస్ కూడా ఇంక్రీజ్ చేసుకున్నారు. అండ్ క్యూఐపీ రైజ్ చేసినారు వాళ్ళు కొత్త కొత్త బిజినెస్ వర్టికల్స్ కోసము. అండ్ థీమాటిక్ ఫండ్స్ కూడా దీంట్లో అమౌంట్స్ యాడ్ చేసుకున్నాయి. అండ్ నెక్స్ట్ టైల్విండ్స్ ప్రకారంగా చూస్తే డిఫెన్స్ బడ్జెట్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేస్తూనే వెళ్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో 75% ఇండియా మేక్ ఇన్ ఇండియా ప్రకారంగా ఇక్కడ 75% ఇక్కడ డైరెక్ట్ బెనిఫిట్స్ పొందుతుంది. అండ్ తేజాస్ మిసైల్స్ అండ్ బ్రహ్మాస్ మిసైల్స్ ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే అది కూడా మనకు ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ప్రతి ఒక్క నీచ్ సెక్టర్ అంటే ఇక్కడ తయారు చేసే ప్రాజెక్ట్స్ వీళ్ళు కాంపిటేటర్స్ కూడా వచ్చే అవకాశాలు లేని బిజినెస్ ఇది కాంపిటేటర్స్. అండ్ దీనికి ఇంకా ఇండోనేషియా నుంచి కూడా రావాల్సిన ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది తొందరలో. సో నెక్స్ట్ అడ్రసబుల్ మార్కెట్ క్యాప్ ప్రకారంగా చూస్తే 20,000 crores వరకు రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. గవర్నమెంట్ ప్రకారంగా కొన్నిసార్లు అప్రూవల్ స్లో అయ్యే అవకాశాలు ఉంది. ఇప్పుడు రెడ్ ఫ్లాగ్స్ ప్రకారంగా చూస్తే గవర్నమెంట్ సైడ్ ప్రకారంగా కొన్నిసార్లు అప్రూవల్ రేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ అప్రూవల్స్ వచ్చినా కూడా అమౌంట్ రావడానికి లేట్ అవుతుంది. సో ఇది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్. అండ్ పీఈ ప్రకారంగా చూస్తే 65 మల్టిపుల్స్లో రిటైర్డ్ అవుతుంది. చాలా హై పీఈ అని చెప్తాను. 30-40 పీఈస్లో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. బట్ ఇక్కడ చాలా పెద్ద డిబేట్ జరుగుతుంది. పీఈ ప్రకారంగానే గ్రో అవుతాయి అవి కూడా. సో ఇక్కడ మంచి డిప్ కోసం వెయిట్ చేసి ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఇట్లాంటి స్టాక్స్. సో ఎప్పుడైతే పీఈ ఎక్కువ ఉంటుందో అట్లాంటి వాటికి క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మార్కెట్ ఎక్కువ ట్రాక్ చేస్తుంది. ఏదన్నా క్వార్టర్లో రిజల్ట్స్ నెగిటివ్ వచ్చినా అమాతం కింద పడేస్తుంది. సో ఇది ఒక లంపీ బిజినెస్. ఒక క్వార్టర్లో రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయి, ఒక క్వార్టర్లో కంపెనీ రిజల్ట్స్ చాలా నెగిటివ్ వస్తాయి. సో ఇట్లాంటి లంపీ బిజినెస్లో ఇన్వెస్ట్ అనేది ఎస్ఐపి మోడ్లో అనేది కరెక్ట్. అండ్ ఆఫ్టర్ అనాలిసిస్ ఓన్లీ. అండ్ కొన్నిసార్లు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నెగిటివ్ ఆపరేటింగ్ క్లాష్ ఫ్లో కూడా కొన్నిసార్లు అబ్జర్వ్ చేసిన. అండ్ డెప్టర్ డేస్ ఒకసారి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినాక 300 days వెయిట్ చేయాలి వీళ్ళ అమౌంట్ వర్కింగ్ క్యాపిటల్ రావడం కోసం. ఇది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్. అండ్ గ్లోబల్ కూడా కరెంట్ స్లో డౌన్లోనే ఉంది. సో బడ్జెట్ కూడా కొద్దిగా కట్ చేసే రిస్క్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం సపోర్ట్ ప్రకారంగా చూస్తే 2800 నుంచి 2900 అనే స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ రెసిస్టెన్స్ 3500 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పవచ్చు. ఇది జస్ట్ నేను నా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రం ఇచ్చిన వీడియో. ఇది ఎట్లాంటి బై సెల్ రికమెండేషన్స్ అయితే కాదు. సో ఇక్కడ రిస్క్ పరంగా చూస్తే వాల్యుయేషన్ 65 పీఈలో ట్రేడ్ అవుతుంది. లంపీ బిజినెస్ కొన్నిసార్లు లేట్ అవుతుంది మనకి ప్రాజెక్ట్స్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అమౌంట్ రావడానికి. సో ఇవన్నీ హై కాన్సన్ట్రేషన్. ఓన్లీ వీళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా గవర్నమెంట్ సెక్టార్లు, పిఎస్యు బ్యాంక్స్, పిఎస్యు డిఫెన్స్లోనే ఉంది. బయట ఎక్స్పోజర్ లేదు. వేరే చోటు నుంచి కంపెనీస్ ఆర్డర్స్ రావట్లేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతే రెవెన్యూ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ప్రమోటర్స్ కూడా లైట్గా స్టేక్ అయితే రెడ్యూస్ చేస్తున్నారు 3 years ఆరిజిన్ ప్రకారంగా చెక్ చేసుకుంటే. సో ఇది కూడా ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ లాగానే భావించవచ్చు. నెక్స్ట్ క్వార్టర్లో మనం ట్రాక్ చేయాల్సిన క్వార్టర్లీ రిజల్ట్స్ ఏ మాత్రం వచ్చినాయి, స్ట్రాంగ్గా ఉందా క్వార్టర్లీ రిజల్ట్స్. అండ్ మేనేజ్మెంట్ గైడెన్స్. అండ్ ఈ ఎబిటా మార్జిన్స్ ఆల్రెడీ 30%లో ఎబిటా మార్జిన్స్ అయితే ఉన్నాయి. కొద్దిగా ఇంప్రూవ్ అయితే కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది నీచ్ సెక్టార్ కాబట్టి కాంపిటేటర్స్ ఎవరు ఉండరు. సో ఇట్లాంటప్పుడు ఇట్లాంటి కంపెనీస్కి కొద్దిగా మార్జిన్స్ ఎక్కువ ఉండాలి. సో ఆర్డర్ ఇన్ఫ్లో కూడా 1000 crores ఇన్ఫ్లో టార్గెట్ కూడా రీచ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. రెడ్ ఫ్లాగ్స్ పరంగా చూస్తే రెవెన్యూ గ్రోత్ అనేది కొన్ని క్వార్టర్స్లో నేను అబ్జర్వ్ చేసిన 20% డ్రాప్ అయింది. ప్రమోటర్స్ లాస్ట్ 3 yearsలో షేర్ చేసుకున్నారు. అండ్ డెప్టర్ డేస్ 350 days అనేది చాలా హ్యూజ్. ఇది పాజిటివ్ ట్రిగ్గర్స్ ప్రకారంగా చూస్తే నెక్స్ట్ ఆర్డర్ విన్ అవుతుంది. లార్జ్ ఈడబ్ల్యూ ఆర్డర్ విన్ అవుతుంది. అండ్ తేజాస్ మిసైల్స్ ప్రకారంగా ఈ కాంట్రాక్ట్స్ వస్తున్నాయి. అండ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తుంది ఈ స్టాక్. సో ఇది
బిజినెస్ పరంగా చూసుకుంటే గిన డేటా ప్యాటర్న్స్ అనేది ఇండియాస్‌లో హిడెన్ డిఫెన్స్ బ్రెయిన్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఏదైనా మిసైల్ ఎళ్తుందంటే గిన దానికి కావాల్సిన బ్రెయిన్, ఐస్, సెన్సార్స్ ఇవన్నీ ఇది తయారు చేస్తుంది. ఈ కంపెనీ తయారు చేస్తుంది. కానీ గన్ బేసిక్ థింగ్స్ అన్నీ వేరే కంపెనీస్ తయారు చేస్తుంది. సో 2000 క్రోర్స్ ఆర్డర్ బుక్ ఉంది. అండ్ 1100 క్రోర్స్ పైప్‌లైన్‌లో ఉంది. ఇది నెక్స్ట్ 2 ఇయర్స్‌లోనే కంప్లీట్ చేయాల్సిందే. సో ఇక్కడ చాలా విజిబిలిటీ అయితే చాలా క్లియర్‌గా ఉంది. సో పీఈ పరంగా చూస్తే గిన 65 పీఈలో ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది. చాలా చాలా హై వాల్యుయేషన్స్ అని నేను అంటాను. సో అదండి యాక్చువల్‌గా ఇది నేను జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఇస్తున్న వీడియో. ఇది ఎలాంటి బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. జస్ట్ నా వ్యూ షేర్ చేసినాను ఇక్కడ. సో సో నెక్స్ట్ మనం చూసుకుంటే గిన డిఫెన్స్ సెక్టర్ డేటా ప్యాటర్న్స్. సో వీళ్ళ ప్రొడక్ట్స్ చెక్ చేస్తే ఈ ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేస్తారు. ఈ ప్రాజెక్ట్స్ ఏ కంపెనీ కూడా తయారు చేయలేని ప్రాజెక్ట్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇది ఒక నీచ్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ క్యాప్ ప్రకారంగా చూస్తే 18,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉంది. 52 వీక్స్ డౌన్ ప్రకారంగా చూస్తే ఓన్లీ 12% డౌన్ అయింది 52 వీక్స్ నుంచి. అండ్ 1 ఇయర్లో 90% రిటర్న్ ఇచ్చింది. ఇది చాలా మంచి రిటర్న్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఒక ఆల్రెడీ మనం మొమెంటం అయితే చూసేసినాము. సో మనం సెక్టార్ పరంగా చూస్తే సెక్టార్ పీఈలో ఆల్మోస్ట్ మనకి 50% సెక్టార్ పరంగా సెక్టార్ పీ ఇండస్ట్రీ పీ పరంగా చూస్తే గిన ఆల్మోస్ట్ 55లో ట్రేడ్ అయ్యేది. ఇది మాత్రము ఈ ఈ ఇది మాత్రం 60s 70స్లో ట్రేడ్ అవుతుంది. అండ్ సేల్స్ పరంగా చూస్తే గిన 112 చేసే కంపెనీ కొన్ని క్వార్టర్స్లో 300 కూడా రీచ్ అయింది, 400 రీచ్ అయింది. మరి కొన్ని క్వార్టర్స్లో 170, ఇప్పుడు ప్రెసెంట్ 170లో ఉంది. నేను చెప్పినట్టు ఇది ఒక లంపీ బిజినెస్. ఒక క్వార్టర్లో రిజల్ట్స్ పాజిటివ్ వస్తాయి, ఇంకొక క్వార్టర్లో రిజల్ట్స్ అనేవి చాలా చాలా నెగిటివ్ వస్తాయి. సో ఇట్లాంటప్పుడు మనం స్టాక్ ప్రైస్లో వోల్టాలిటీ అబ్జర్వ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసినా కూడా కొన్ని చోట్ల ప్రాఫిట్ మంచిగా ఉంది, ఇంకో చోట్ల ప్రాఫిట్ తగ్గుతుంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చెక్ చేస్తే మార్జిన్స్ బాగా మంచి మార్జిన్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ 50 అబోవ్ మనకి సస్టైన్ అయిపోయిందంటే కింద మార్జిన్స్ అది ఒక మంచి మనకు గుడ్ ఫ్లాగ్గా చెప్పుకోవచ్చు, గ్రీన్ ఫ్లాగ్గా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్స్ పరంగా చూస్తే కూడా ఒకప్పుడు 33 క్రోర్స్ రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీ ఇప్పుడు 114 క్రోర్స్ జనరేట్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 3 times రెవెన్యూ జంప్ అయింది. అండ్ ఈపీఎస్ గ్రోత్ కూడా చాలా గ్రో ఎక్కువ అవుతుంది. సో ఓవరాల్గా స్టాక్ ప్రైస్లో 1 ఇయర్ 87% గ్రో అయింది. అండ్ 3 ఇయర్స్లో 34% గ్రో అయింది స్టాక్ ప్రైస్ ప్రకారంగా. సేల్స్ అనేది కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాయి. అండ్ నెట్ ప్రాఫిట్స్ కూడా ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాయి. ఈపీఎస్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా చూస్తే అండ్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఫిక్స్డ్ అసెట్స్ అనేది స్లోగా వీళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే ఫిక్స్డ్ అసెట్స్ పెరుగుతాయో ఆ కంపెనీ అనేది పాజిటివ్ ట్రాక్లో ఉంటుందని అర్థం. సో ఇక్కడ నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ డెప్ట్ పరంగా చూస్తే డెప్ట్ టు ఈక్విటీ రేషియో ఈ 0. ఇది చాలా చాలా గ్రీన్ ఫ్లాగ్ అని చెప్పుకోవచ్చు. జీరో బారోయింగ్స్ ఫ్రమ్ ద కస్టమర్స్. ఇక్కడ అప్పులు ఏం చేయట్లేదు కంపెనీ. అండ్ ప్రమోటర్స్ కూడా చాలా కాన్స్టెంట్గానే ఉన్నారు. స్టేక్ అయితే ఏం హోల్డ్ చేయలేదు. కానీ 3 ఇయర్స్ పీరియడ్ ప్రకారం చూస్తే కొద్దిగా ప్రమోటర్ స్టేక్ అయితే తగ్గించుకున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ అయితే కాన్స్టెంట్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు. 5% ఉండే స్టాక్ ఇప్పుడు 11%కి వెళ్ళిపోయినారు. అండ్ డిఐఎస్ పరంగా కూడా 11% ఉండే స్టేక్ 10% ఇంక్రీజ్ చేసినారు. అండ్ పబ్లిక్ పరంగా చూస్తే పబ్లిక్ 40% 35% అయిపోయింది. ఇప్పుడు కంపెనీ ప్రకారంగా చూద్దాం. ఇది స్టార్ట్ చేసిన కంపెనీ 1998లో స్టార్ట్ చేసినారు. ప్రజెంట్ ఏదైనా ఒక 35 ఇయర్స్ ఈ కంపెనీలో నడుస్తుంది. అండ్ కంపెనీ ప్రకారంగా ఇచ్చిన గైడెన్స్ 20-25% ఎవ్రీ ఇయర్ 20-25% గ్రో అవుతుంది అని చెప్పి కంపెనీనే స్వయంగా ఇచ్చింది. అండ్ మార్జిన్స్ కూడా 35-40% మినిమం మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు కంపెనీ అయితే. అండ్ ప్రమోటర్స్ కూడా కంటిన్యూస్గా హోల్డ్ చేస్తూనే ఉన్నారు. ఎఫ్ఐఎస్ ఇంక్రీజ్ చేసుకున్నారు. అండ్ డిఐఎస్ అయితే స్టేక్ కొద్దిగా డైల్యూట్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ నీచ్ సెక్టార్. ఏ కంపెనీ కానీ వీళ్ళు కాంపిటేటర్స్ లాగా రాలేవు ఫ్యూచర్లో కానీ. అండ్ గవర్నమెంట్ నుంచి సైడ్ పుష్ ఎక్కువ ఉంది. అండ్ మేక్ ఇన్ ఇండియా కూడా సో సేమ్ ఇండియాలోనే ప్రొడక్ట్స్ తయారు చేసుకోవాలి, డొమెస్టిక్లోనే వాడుకోవాలనే మోటోతో రన్ అవుతుంది. సో ఫ్యూచర్ విజిబిలిటీ అయితే చాలా బాగుంది ఈ స్టాక్కి. ఇదేనండి మా వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.